కాసేపట్లో జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రెండో రోజు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాసేపట్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రెండో రోజు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే ఈ సమావేశం గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్ర స్థాయి కలెక్టర్ల, ఎస్పీల సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. నిన్న మొదటి రోజు ఈ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత కూడా ఈ సమావేశం కొనసాగింది. ప్రస్తుతం రెండో రోజు సమావేశం కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, అలాగే జిల్లాకు చెందిన ఎస్పీలు కూడా ఈ సమావేశం హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా, పలువురు మంత్రులు కూడా ఇప్పటికే ఈ సమావేశం అయ్యారు. ప్రధానంగా చూసుకుంటే నిన్నటి సమావేశంలో చూసుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు సలహా ఇచ్చడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అయితే ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే రాజధాని ప్రాంత నిర్మాణం కావచ్చు, అలాగే పోలవరం, బాగచర్ల వంటి ప్రాజెక్టుల అంశాలపైన కూడా నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఏదైతే మొదటి రోజు సమావేశం రాత్రి దాదాపు 7 గంటల 8 గంటల కూడా కొనసాగింది. ఈ రోజు కూడా రెండో రోజు సమావేశం కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరిగే సమావేశం కూడా మరి కాసేపట్లో ప్రారంభం ఉంది. ఈ సమావేశం కూడా సాయంత్రం దాదాపు 7 గంటల కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా నిన్న చూసుకుంటే మటుకు రెవెన్యూ సమస్యల పైన కావచ్చు, అలాగే P4 పథకం P4 అంశం పైన కావచ్చు, అలాగే ప్రధానంగా వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, ఇలా అన్ని అంశాలపైన కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు కూడా సమీక్షా సమావేశంలో కూడా వాళ్ళకి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మరి కాసేపట్లో జరిగే ఈ సమీక్షా సమావేశంలో కూడా జిల్లా కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా, అంటే ఆయా జిల్లాకు సంబంధించి కూడా ఒక్కో కలెక్టర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా సీఎంకు వివరించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ రోజు మటుకు అంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా ఆ జిల్లాకు కొనసాగుతున్న పురోగతి, ప్రగతి అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఈరోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఆయా జిల్లా కలెక్టర్ కూడా సీఎంకు వివరించే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్పీలకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఆ జిల్లాకు సంబంధించి కూడా క్రైమ్ రేట్ ఎలాగా ఉంది, ఎలాంటి అక్కడ నేరాలు కొనసాగుతాయి, అక్కడ తాజాగా శాంతి భద్రతల పైన కూడా అంశాలు ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు కూడా వివరించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్నట్టు ఈ రోజు మటుకు మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా 5 నుంచి 10 నిమిషాల టైం కేటాయిస్తారు. ఆ టైంలో కూడా వాళ్ళంతా కూడా అక్కడ జిల్లాలో జరుగుతున్న రాష్ట్రం నుంచి వచ్చే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు ఎవరికి కొనసాగిస్తున్నారు, అలాగే వాళ్ళ పురోగతి ఎలా ఉంటుంది, జిల్లా ప్రగతి ఎలా ఉంటుంది, అక్కడ జిల్లాలో నెలకొన్న సమస్యలే ఉన్నాయి, రైతులు కావచ్చు, ఇలా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇలా అన్ని రంగాలకు సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న అంశాలపైన కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వివరించే అవకాశం. దాని తర్వాత కూడా ఆయా జిల్లాకు సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావచ్చు, ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా శాంతి భద్రతల అంశం చూసుకున్న మటుకు నిన్నటి రోజున కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో కూడా నిన్నటి కూడా పోలీసింగ్ పైన కూడా మొత్తం కూడా ఒక పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా కూడా వాళ్ళు వివరాలు అందించడం జరిగింది. ఈ రోజు కూడా జిల్లా ఎస్పీలు కూడా ఆ జిల్లా సంబంధించి కూడా శాంతి భద్రతల అంశాల పైన కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా కూడా వాళ్ళు వివరించే అవకాశం ఉంటుంది. జిల్లాలో నెలకొన్న శాంతి భద్రతలు, క్రైమ్ రేటు, అలాగే అక్కడ ఏదైతే సీసీ కెమెరాల ద్వారా కూడా నేరస్తులను పట్టుకునే వివరాలు తదితర అంశాలపైన కూడా ఈరోజు కలెక్టర్ల సమావేశంలో కూడా ఎస్పీల సమావేశంలో కూడా ఈరోజు వివరించే అవకాశం ఉంటుంది. వీటన్నిటిపైన కూడా సమగ్రంగా ఈరోజు చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈరోజు మరి కాసేపట్లో
ప్రారంభమయ్యే ఈ కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్ మటుకు సాయంత్రం దాదాపు 7 నుంచి 8 గంటలకు కొనసాగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.